ఆలీ ఇమ్రాన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆయత్ నంబర్ 13. قد كان لكم آية في فئتين التقتا فئة تقاتل في سبيل الله وأخرى كافرة يرونهم مثليهم رأي العين والله يؤيد بنصره من يشاء إن في ذلك لعبرة لأولي الأبصار. ఆయత నంబర్ 13. ముఖాముఖి అయిన ఆ రెండు వర్గాలలో మీకోసం నిశ్చయముగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా రెండవ వర్గం అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లా తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారి కోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది. అంటే ప్రతి వర్గం తమ ప్రత్యర్థి వర్గాన్ని తమకన్నా రెండింతలుగా చూడసాగింది. అవిశ్వాసుల సంఖ్య దాదాపు 1000, అంటే ముస్లింల కన్నా 3 రెట్లు ఎక్కువ ఉన్నారన్నమాట. అయితే వారి కంటికి ముస్లింలు 2000 మందిగా కానవచ్చారు. ముస్లింలంటే అవిశ్వాసుల గుండెల్లో దడ పుట్టించడమే అని దీని అసలు ఉద్దేశం. మరోవైపు ముస్లిం సైనికుల సంఖ్య 300 పైచులకు, అంటే 313 మాత్రమే. వారి కంటికి అవిశ్వాసులు 600 లేక 700 మందిగా కనిపించారు. నిజానికి అవిశ్వాసుల సంఖ్య రణరంగంలో సుమారు 1000. ముస్లింల ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని ఇనుమడింపచేయడానికి దేవుడిలా చేశాడు. దేవుని వ్యూహమే కనుక ఇక్కడ పనిచేసి ఉండకపోతే తమకన్నా 3 అధికంగా ఉన్న అవిశ్వాసులను చూసి ముస్లింలు భయపడేవారేమో. 3 బదులు 2 కనబడేసరికి వారి ఆత్మవిశ్వాసం సడలలేదు. అయితే ఈ రెట్టింపుగా కానవచ్చే స్థితి కథన రంగంలో కాలు మోపక ముందు మాత్రమే. ఇరు పక్షాల సేనలు పరస్పరం తలపడిన మీదట ప్రతి వర్గం వారికి ప్రత్యర్థి వర్గం తక్కువగా కనిపించేటట్టు చేయడం జరిగింది. ఏ ఒక్క వర్గము కూడా యుద్ధం పట్ల విముఖత చూపరాదన్నదే దీని లక్ష్యం. ఇబ్నే కసీర్ అన్ఫాల్ సూరాలోని 44వ ఆయతులో ఈ విషయం మరింత స్పష్టంగా వివరించబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ చేసిన 2 సంవత్సరాలకే బదర్ యుద్ధ మైదానంలో ఎదురైన సంఘటన ఇది. అనేక విధాలుగా ఇది కీలకమైన పోరాటం. 1, అది సత్యాసత్యాలకు మధ్య జరిగిన ప్రథమ పోరాటం. 2, ఈ పోరాటం ఎలాంటి పథకము, వ్యూహరచన లేకుండానే జరిగింది. సిరియా నుంచి వర్తక సామగ్రిని తీసుకుని మక్కాకు వెళుతున్న అబూ సుఫియాన్ కోసం ముస్లింలు బయలుదేరారు. ఈ వర్తమానాన్ని తెలుసుకున్న అబూ సుఫియాన్ తన వర్తక బిడార దిశను మార్చి ఎలాగో తప్పించుకున్నాడు. కానీ మక్కా అవిశ్వాసులు తమ శౌర్యాన్ని ప్రదర్శించే ఉద్దేశంతో ముస్లింలపై దండెత్తి వచ్చారు. బద్ర్ మైదానంలో ఇరు వర్గాలు మార్కొన్నాయి. 3, ఈ యుద్ధ సందర్భంగా దేవుని ప్రత్యేక సహాయం ముస్లింలకు లభించింది. 4, చరిత్ర దిశను మలచిన ఈ యుద్ధంలో అవిశ్వాసులకు ఘోర పరాజయం ఎదురైంది. పర్యవసానంగా వారిలో ఆత్మవిశ్వాసం నీరుగారిపోయింది. ఆయత్ నంబర్ 14. زين للناس حب الشهوات من النساء والبنين والقناطير المقنطرة من الذهب والفضة والخيل المسومة والأنعام والحرث ذلك متاع الحياة الدنيا والله عنده حسن المآب. ఆయత నంబర్ 14. స్త్రీలు, కుమారులు, పోగు చేయబడిన వెండి బంగారు రాసులు, అచ్చువేయబడిన మేలుజాతి కుర్రాలు, పశువులు, పంట పొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్ వద్దనే ఉంది. షహవాత్ అంటే సహజంగా మనిషి ఇష్టపడే, అతని మనసును దోచుకునే వస్తువులు అని భావం. అందుకే ఆ వస్తువులను కోరుకోవడం
పట్ల మోజు చూపడం తప్పు కాదు. కాకపోతే ఈ విషయంలో మనిషి మితిమీరిపోకూడదు. షరియత్ విధించిన హద్దులను అతిక్రమించకూడదు. వాటిని మనిషి కొరకు ఆకర్షవంతంగా మనోజ్ఞమైనవిగా చేయటం అన్నది కూడా దేవుని తరపున ఓ పరీక్షే. మేము మనుషులను పరీక్షించే నిమిత్తం భూమిపై ఉన్న వాటిని మనోజ్ఞమైనవిగా చేశాం. ఆఫ్ 7. అన్నిటికన్నా ముందు స్త్రీ ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే యుక్త వయసుకు చేరిన ప్రతి మనిషికి స్త్రీ అత్యంత అవసరం. అతనికి అత్యంత ఇష్టమైనది కూడా స్త్రీయే. స్త్రీ మరియు సువాసన నాకు అత్యంత ప్రీతికరమైనది అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా వక్కాణించారు. ముస్నద్ అహ్మద్. అలాగే ప్రపంచంలో అత్యంత శ్రేష్టమైన సామగ్రి ఏదన్నా ఉంది అంటే అది మంచి నడవడిక గల స్త్రీ మాత్రమే అని కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు. అందుకే ఆమె ఎడలగల ప్రేమ షరియత్ విధించిన పరిమితుల్లో ఉంటే ఆమె మనిషి కొరకు అత్యుత్తమమైన సహధర్మచారిణిగా ఉండగలదు. అలాగే పరలోక సాఫల్యానికి దోహదపడే విలువైన సంపదగా కూడా పరిణమించగలదు. లేకపోతే ఈ మగువే మగవాని పాలిట ఓ ఉపద్రవంగా కూడా తయారవగలదు. అందుకేనేమో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు: నా తదనంతరం పొడచూపే ఉపద్రవాలో పురుషుల పాలిట అత్యంత నష్టదాయకమైన ఉపద్రవం స్త్రీలదే. సహీ బుఖారి కితాబు నికాహ్. అలాగే మగపిల్లల పట్ల ప్రేమ ముస్లింల శక్తిని బలాన్ని పెంచడం, సంతతిని అధికం చేసుకోవడం, విస్తృతపరచుకోవడం దీని లక్ష్యమైతే ఈ ప్రేమ మెచ్చుకోదగినదే. లేకపోతే అది నిందర్హం. ఈ సందర్భంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రవచనాన్ని గమనించండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అమితంగా ప్రేమించే, అధికంగా సంతానాన్ని కనే స్త్రీని మునవాడండి. ఎందుకంటే నేను ప్రళయ దినాన ఇతర సమాజాలకు ప్రతిగా నా అనుచర సమాజం ఉమ్మత్ యొక్క అధిక సంఖ్యపై గర్వపడతాను. ఈ ఆయతు ద్వారా సన్యాసత్వం, వైరాగ్యం, మనుజుజాతి జనాలను నియంత్రించే కుటుంబ నియంత్రణ పథకాల వంటివి ఖండించబడ్డాయి. ఎందుకంటే బనీన్ సంతానము అనేది బహువచనం పదం. ఇకపోతే సిరి సంపదల ద్వారా మనిషి తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకుంటుంటాడు, బంధుత్వ హక్కులు నెరవేరుస్తాడు, సంక్షేమ కార్యక్రమాలకే, దాన ధర్మాలకే డబ్బును వెచ్చిస్తాడు, ఒకరి ముందు చేయి చాచి అర్థించే దీనస్థితి నుంచి తన్ను తాను కాపాడుకుంటాడు. ఈ లక్ష్యాల కోసం అతను దైవ ప్రసాదితాలను ఉపయోగిస్తే మంచిది. అలా కాని పక్షంలో అవి అతనిని వినాశనానికి కారణభూతం అవుతాయి. గుర్రాలు దైవ మార్గంలో పోరాడడానికి ఉపయోగపడతాయి. పశువులు సేద్యానికి తదితర ప్రయోజనాల కోసం ఉద్దేశించినవి. భూమి పంటలు పండించడానికి ఉపయోగించుకుంటాం. మరి ఈ లక్ష్యాల కోసం గాక కేవలం డబ్బు సంపాదించడం కోసం, పేరు ప్రతిష్టల కోసం, బడాయి కోసం గుర్రాలను, పశువులను పోషిస్తే అది ముమ్మాటికి గర్హనీయమే. మనిషి ఈ పశుపోషణలో, గుర్రాల మోజులో, దైవనామస్మరణ పట్ల నిర్లక్ష్యం వహించి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడితే లాభదాయకమైన ఈ వస్తువులే అతని పాలిట హానికరంగా పరిణమిస్తాయి. ఖనాతీర్ ఇది కిన్తార్కు బహువచనం. అంటే నిధులు, వెండి బంగారాలు, సిరి సంపదల అధిక విస్తృతి అని ఇక్కడ దాని భావం. అల్ ముసవ్వామహ్ అంటే మేత కోసం మేతశాలలోకి వదిలిపెట్టబడిన గుర్రాలు, లేక యుద్ధం కోసం సిద్ధపరచబడినవి, లేక గుర్తు కోసం ఏదైనా సంఖ్య లేక చిహ్నం వేయబడిన గుర్రాలు అని భావం. ఫతహుల్ ఖదీర్, ఇబ్నే కసీర్.